తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల విక్రయాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర మార్కెట్లోకి కొత్త లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చేందుకు గతంలో ఆహ్వానించిన దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రాథమిక పరిశీలన అనంతరం అర్హత సాధించిన 18 మంది కొత్త లిక్కర్ సప్లయర్లకు చెందిన 121 బ్రాండ్లను అధికారులు ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఇక ఈ మేరకు టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సి హరికిరణ్ వివరాలు వెల్లడించారు. ఇక కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న 121 మద్యం బ్రాండ్ల విషయంలో పూర్తి పారదర్శకత పాటించేందుకు టీజీబీసీఎల్ అధికారులు అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నారు. అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన కొత్త సప్లయర్లు బ్రాండ్ల వివరాలను పరిశీలించి ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని ఎండీ హరికిరణ్ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. కొత్త లిక్కర్ సప్లయర్ల నుంచి ఎక్సైజ్ శాఖ టీజీబీసీఎల్ గతంలో దరఖాస్తులు స్వీకరించింది. సంస్థ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని పత్రాలను జతచేసి దరఖాస్తు చేసిన వారి వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనలో అర్హత సాధించిన 18 మంది సప్లయర్ల వివరాలను ఆమోదించిన అధికారులు వారు సరఫరా చేయనున్న మొత్తం 121 కొత్త లిక్కర్ బ్రాండ్ల జాబితాను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక ప్రజలు, మద్యం వ్యాపారులు, సంస్థలు ఈ బ్రాండ్ల విషయంలో తమకు ఉన్న అభ్యంతరాలను లిఖితపూర్వకంగా టీజీబీసీఎల్కు తెలియజేయవచ్చు. అభ్యంతరాలను నేరుగా కార్యాలయానికి వెళ్లి వ్యక్తిగతంగా సమర్పించడంతో పాటు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చని అధికారులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 1 సాయంత్రం 5 గంటల తర్వాత అందే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇక అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉన్న కొత్త బ్రాండ్లకు తుది అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ 121 కొత్త మద్యం బ్రాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో విక్రయాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ మద్యం మార్కెట్లోకి కొత్తగా 121 బ్రాండ్లు రానుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.